నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ రమేష్ చావలి గారు, శ్రీమతి దీపా చావలి గారు, శ్రీమతి శకుంతల గడియారం గారు, శ్రీ సుధీర్ గడియారం గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ సీతారాముని ఆశీస్సులతో శ్రీ రమేష్ చావలి గారి, శ్రీమతి శకుంతల గడియారం గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ చావలి దక్షిణామూర్తి గారి ద్వితీయ సంవత్సరికం సందర్భంగా, వారి పుణ్యతిథి సందర్భంగా మరియు పితృదేవతలకి మరియు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ చావలి దక్షిణామూర్తి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు మరి వారి జ్ఞాపకార్థంగా, వారి పుణ్యతిథి సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ చావలి దక్షిణామూర్తి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ చావలి దక్షిణామూర్తి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరియు శ్రీ రమేష్ చావలి గారికి, శ్రీమతి దీపా చావలి గారికి, శ్రీమతి శకుంతల గడియారం గారికి, శ్రీ సుధీర్ గడియారం గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ పితృదేవతల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి దీపా చావలి గారికి, శ్రీమతి శకుంతల గడియారం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ మరియు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి ఈ 65 మంది అనాథలకి అండగా ఉండి వీరందరూ అనాథలు కాదు నా పిల్లలను భావించి మరి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ వీళ్ళకి మెడికల్ పరంగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు మెడికల్ పరంగా సపోర్ట్ చేస్తూ, అలాగే గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే కరెంటు బిల్లు రూపాన మరియు ఇలా ఎన్నో అంబులెన్స్ రూపాన, అలాగే ఇప్పుడు శాశ్వత నివాసం కోసం కూడా 300 గజాల జాగా మరి తీసుకోవడం జరిగింది. మరియు దానికి అగ్రిమెంటు వరకు జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా తను ఎన్నో రకాలుగా మరియు సపోర్ట్ చేస్తూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ రమేష్ చావలి గారు, శ్రీమతి దీపా చావలి గారు, శ్రీమతి శకుంతల గడియారం గారు, శ్రీ సుధీర్ గడియారం గారు క్రీస్తు శేషులు పితృదేవతలు శ్రీ చావలి దక్షిణామూర్తి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే రైసు, అలాగే క్యాబేజీ కర్రీ, అలాగే బెండకాయ కర్రీ, అలాగే వంకాయ పులుసు,
అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఏమైందేవా? ఏమైందేవా?